ఏంటి మ్యామ్? అమ్మాయిల మనసుల్ని డిస్టర్బ్ చేసే అంత మ్యాన్లీగా ఉంటావు కదా, ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? నో మ్యామ్. రియలీ? అమ్మాయిలకు నిద్ర పట్టకుండా చేసి డ్రీమ్స్ లోకి వచ్చేంత బాగుంటావు. ఏ అమ్మాయి ప్రపోజ్ చేయలేదు అంటే వండర్ గా ఉంది. అవతల వాళ్ళకి అంత అవకాశం నేను ఇవ్వను మ్యామ్. నాకు ఇస్తావా? ఏమన్నారు? జోక్. ఎక్స్క్యూజ్ మీ సార్. మాయను కలవాలి. అపాయింట్మెంట్ ఉందా సార్? నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు. సారీ సార్, మేడం అపాయింట్మెంట్ కానీ పర్మిషన్ కానీ లేకుండా అలో చేయడం కుదరదు. సార్ ని ఆపద్దు. సార్ మేడం గారి హుడ్బీ. నువ్వు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి రాలేదు కదా, అందుకే నీకు తెలీదు. సారీ సార్, బట్ మేడం అయితే పర్మిషన్ ఇవ్వాలి అవని మేడం. ఓకే కూల్, నేను మాట్లాడొస్తాను. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ అ మినిట్? ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. కాబోయే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నావు? మ్యామ్, వాట్? మీ గురించి మీ కాబోయే శ్రీవారు రాహుల్ సార్ వచ్చారు. వాడెప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? లోపలికి పంపించమంటారా? నో, ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాను. కాసేపు వెయిట్ చేయమను, నేను పిలుస్తాను. ఓకే మ్యామ్. చెప్పండి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? తను నాలా మోడర్న్ గా ఉండాలా, అవనిలా ట్రెడిషనల్ గా ఉండాలా? సార్, మ్యామ్ టీమ్ లీడర్ శ్రీకర్ గారితో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారు. పిలుస్తానన్నారు. కాసేపు వెయిట్ చేయమన్నారు. ప్లీజ్ అక్కడ కూర్చోండి. కాఫీ పంపించమంటారా? నో. ఓకే సార్. నాకంటే వర్క్ ఇంపార్టెంట్ అయిపోయిందా? ప్రాజెక్ట్ గురించి మాట్లాడతానని పిలిచి నా పర్సనల్ విషయాలు అడుగుతున్నారు. నువ్వు చెప్తుంటే అది అర్చన వల్లే సాధ్యమవుతుంది అనిపిస్తుంది వేదా. నీకు అటువంటి అభిప్రాయం కలిగినప్పుడు ప్రయత్నించడంలో తప్పులేదమ్మా. అర్చన రాగానే ఆ విధంగా చేద్దాం. అదిగో వస్తుంది. ఏమైంది? అందరూ ఇలా ఉన్నారు. అందరూ నీ గురించి 1000 కళ్లతో 1,000 ఆశలతో ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నారమ్మా. ఎందుకు? నువ్వు పాముతో చిలకతో మాట్లాడ్డం శౌర్య చూసిందంట, మాతో చెప్పింది. నీ దగ్గర ప్రత్యేకమైన శక్తులేవో ఉన్నాయని మా అందరి అభిప్రాయం. అవునమ్మా, గతంలో అక్షయ్ గురించి మా కులగురువు సిద్ధేశ్వర స్వామి వారు ఏదైతే చెప్పారో నీ దగ్గర అటువంటి మహిమలున్నాయని అనిపిస్తుంది నాకు. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి పెద్దవాడు గారు? నీది నా వంటి జాతకమా కాదా అని తెలుసుకుందామనుకుంటున్నాం. దసరా నాడు మాతాశ్రీ వలన కనిపెట్టడం కుదరలేదు. కనిపెట్టగల అవకాశం ఇప్పుడు కుదిరింది. ఎలా కుదురుతుంది? ఆ మాతాశ్రీలాగా మీరు ముగ్గు వేయగలుగుతారా? మంత్రం వేయగలుగుతారా? దివ్య దృష్టితో చూడగలుగుతారా? ఏం చేయగలుగుతారు? అవన్నీ చేయవలసిన అవసరం లేదు. నిన్నిప్పుడు అవని ఇంటికి తీసుకువెళ్తాం. అక్కడ నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటది? విగ్రహం ఎత్తాలి. నా వంటి జాతకం గలదానివైతే
అమ్మవారిని ఎత్తుకోగలుగుతావు, తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టగలుగుతావు. నువ్వలా చేయగలిగితే మా ఇంటికి ఎంతో మేలు చేసిందని అవుతావమ్మా. నేనేదో సరదాగా పాముతో చిలకతో మాట్లాడానండి. అది మీరు సీరియస్ గా తీసుకోకండి. విగ్రహం తీసుకురావడం నా వల్ల కాదండి. మీరు అనవసరంగా ఆశపడకండి. జాతకం కలవని అవనియే ఎన్నోసార్లు విగ్రహం తీసుకురాగలిగింది, ప్రసాదం తయారు చేయగలిగింది. ఒకవేళ నీది నా జాతకం అయితే నీ వలన ఆ కార్యం సిద్ధిస్తుంది. అది కాదు పెద్దవాడు గారు. ఇంక నువ్వేం మాట్లాడకు. ప్రయత్నించడంలో తప్పే ఉంది. ఎందుకు వద్దంటున్నావు? ఇన్ని రోజులు మా ఇంటి మీద పడి తిన్నావు కదే, ఆ మాత్రం చేయలేవా? మా వంశానికి నువ్వు ఇటువంటి సేవ చేయడం నీ అదృష్టం అవుతుందమ్మా. నన్ను మీరు ఇబ్బంది పెడుతున్నారు. అనాథవి నువ్వు. నా కుటుంబంలో మనిషిలా చేరదీశాను. ఎవరైనా నిన్ను తిడితే మందలించాను. ఎవరైనా నిన్ను ఇంట్లో నుంచి పంపించేయమంటే కుదరదు అన్నాను. అటువంటిదిప్పుడు నా ఇంటికి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపించగల అవకాశం నీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నావు? వద్దనుకోవడానికి ఏదైనా కారణం ఉంటే చెప్పు మరి. కారణం ఉండదు, కాకరకాయ ఉండదు. అవనిలా దీని దగ్గర బోల్డ్ అన్ని కళలున్నాయి. అయినా దీన్ని బతిమలాడుకోవాల్సిన అవసరం మనకి లేదు. దీన్ని ఎత్తుకొని పోదాం, పదండి. ఆగు కృష్ణ. చూడమ్మా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను రానండి. అయితే నా మీద ఒట్టే. ఇంత మాట అన్నాక రాకుండా ఉండదులే. పదండి వెళ్దాం. మీరందరూ ఇక్కడే ఉండండి.